ఇక కేసీఆర్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 23,000 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను జారీ చేస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తోందని జర్నలిస్టు సంఘాలు బగ్గుమన్నాయి. డెస్క్ జర్నలిస్టులను వేరు చేసి పంతాన్ని నెగ్గించుకోవడం శోచనీయమని మండిపడ్డాయి. మీడియా అక్రిడిటేషన్ మీడియా కార్డు పేరిట 2 కార్డులు తెచ్చి గందరగోళం సృష్టించారని, ఏ కార్డు వల్ల ఏ ప్రయోజనం జరుగుతుందో జీవోలో విశదీకరించలేదని దుయ్యబట్టాయి. జర్నలిస్టులనే వాళ్ళకి అందరికీ ఒకే రకమైన ప్రయోజనాలు ఉండాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ను జర్నలిస్ట్ సంఘాలు ముట్టడించాయి. అక్రిడిటేషన్ కార్డులలో 10,000కు పైగా కోత పెట్టే విధంగా ప్రస్తుత నిబంధనలు తెచ్చారన్న జర్నలిస్ట్ సంఘాలు, ఈ నిబంధనలతో జర్నలిస్టులు తమ హక్కుగా పొందే అక్రిడిటేషన్స్ కార్డులను కోల్పోవడం దారుణమన్నారు. రిపోర్టర్స్, డెస్క్ జర్నలిస్టులకు మధ్య విభేదాలు సృష్టించే విధంగా మీడియా కార్డును తీసుకురావద్దని జర్నలిస్టులు డిమాండ్. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వేణు అందిస్తారు. వేణు, 52 జీవో ఏదైతే ఉందో దీని వల్ల 13,000 అక్రిడిటేషన్ కార్డుల కోత జరుగుతుందని చెప్పేసి దీన్ని వ్యతిరేకిస్తూ జర్నలిస్ట్ సంఘాలు కరీంనగర్ కలెక్టరేట్ ను ముట్టడించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వేణు? ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు జర్నలిస్టులు ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో కూడా ఈ రోజు కరీంనగర్ కలెక్టరేట్ కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జర్నలిస్టులు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పాల్గొన్నారు. అంటే ముఖ్యంగా జర్నలిస్ట్ సంబంధించి జర్నలిస్ట్ అక్రిడిటేషన్ పాలసీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 52, అంటే దీన్ని మాత్రం చాలా మంది అంటే రిపోర్టర్లు అందరూ కూడా డెస్క్ కావచ్చు, ఫీల్డ్ జర్నలిస్టు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులకు సంబంధించి అక్రిడిటేషన్ రద్దు చేయడంపై నిరసిస్తూ కూడా ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇటు ఎక్కడ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ జర్నలిస్ట్ అయితే కదం కదిలిన నేపథ్యం అయితే మనకి ఈరోజు స్పష్టంగా కలెక్టరేట్ ముందు కనిపించింది. ముఖ్యంగా ఈ 252 జీవో ఉపభూషంగా ఉంది, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, లేకుంటే మాత్రం హెచ్చరించడమే కాదు. ఇంకోవైపు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 239 జీవోను రద్దు చేయడం ఎంతవరకు సమంజసం, ఇది కరెక్ట్ చర్య కాదు, జర్నలిస్టుల పట్ల వివక్ష చూపెట్టడమే అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ఇటు గతంలో వివిధ విభాగాలకు సంబంధించి కూడా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఇచ్చినటువంటి నేపథ్యం. కానీ వార్తా సేకరణ విషయానికి వస్తే ఫీల్డ్ జర్నలిస్టులకు ఏ విధంగా అయితే హార్డ్ వర్క్ చేస్తారో అదే డెస్క్ జర్నలిస్ట్ కూడా ఆ వార్తను ఏ విధంగా బయటికి పంపించాలనే దాంట్లో కూడా డెస్క్ జర్నలిస్టుల పాత్ర తప్పకుండా ఉంటుంది. డెస్క్ జర్నలిస్టుల పాత్ర అంటే వివక్షత ఎందుకు అని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకోవైపు పెద్ద పత్రికలు కావచ్చు, ఇటు పెద్ద టీవీ ఛానల్ సంబంధించి కూడా జర్నలిస్టులకు గుర్తింపు కార్డుల విషయంలో కూడా ఈ కొత్త విధానాలు సరైనటువంటి విధానం లేదని కూడా జర్నలిస్టులు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా డెస్క్ జర్నలిస్ట్ మాత్రం జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో కోర్టు కల్పించాలి. ఇంకోవైపు 2 రకాల కార్డుల విధానం వెంటనే రద్దు చేయాలి, లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఈ చిన్న మీడియా సంస్థలు ఫ్రీలాన్స్ కావచ్చు, జర్నలిస్టులకు సడలింపులు తప్పకుండా ఇవ్వాలని చెప్పి ప్రతి కలెక్టరేట్ ముందు మాత్రం ఈ రోజు జర్నలిస్టులు కదం కలిపినటువంటి నేపథ్యం కనిపించింది. ఏదేమైనా కానీ ఈ లోపభూయిష్టమైనటువంటి జీవోలు వెంటనే రద్దు చేయాలి, లేకుంటే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సంఘాలు ఉద్యమిస్తాయని చెప్పి హెచ్చరించిన నేపథ్యం మన ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోని కలెక్టరేట్ల ముందు కనిపించింది. రైట్, థ్యాంక్ యూ వేణు.